ప్రస్తుతం మనం పెద్దేటి రాఘవ గారితో అయితే ఉన్నాం. ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా చాలా స్తబ్దుగా అయితే ఉన్న పరిస్థితి. అయితే ఈ స్తబ్దుగా ఉన్న అంశాలతో పాటు రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు, పరిణామాలు ఏంటనేది సార్‌నే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏంటి సార్, ఆరోగ్యశ్రీ ప్రస్తుతం పెద్ద చర్చ దుమారంగా మారింది. నిధులు నిలుపుదల చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏకరవ పెడుతుంటే, లేదు లేదు ఇదంతా కూడా దుష్ప్రచారం అని చెప్పేసి ఇంకో పక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొంత వివరణ ఇచ్చుకుంటున్నారు కదా. రియాలిటీ ఏంటి? ఇది ఇక్కడ ఏంటంటే ఆరోగ్యశ్రీ యాక్చువల్గా ఆగస్టు 2023 తర్వాత దగ్గర దగ్గర ఒక 2,000 కోట్ల పైన వాళ్ళకి హాస్పిటల్ పీపుల్కి ఇవ్వాలి. హాస్పిటల్ వాళ్ళ వర్క్ అసోసియేషన్ వాళ్ళతోటి ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ మా నిధులు ఇస్తే మేము చేస్తా ఉన్నారు. వీళ్ళేమో 600 కోట్లు ఇస్తా ఉన్నారు. కాదు మాకు 1000 కోట్లు ఇవ్వాలన్నారు. వీళ్ళు 1000 కోట్లు ఇస్తే మేము చేస్తాం, లేదు చేయమను. ప్రస్తుతానికి అయితే నిలుపుదల జరిగిపోయిందండి. అది ఎందుకు అపోజిషన్ పార్టీస్ అంత వివాదం చేస్తున్నాయంటే, ఆరోగ్యశ్రీ అనేది ఒక ఐకాన్ అండి. అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన యొక్క కాంగ్రెస్ పరిపాలనలో ఆరోగ్యశ్రీ అనేది ఆయనకు హైలైట్. అలాగే ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం పథకం ఆయనకు ఐకాన్ అండి. అది ఇలాగ నిలబడిన ఈ రాజకీయాల్లో అప్పటి ప్రజలకి ఇప్పటి ప్రజలకి ₹2 బియ్యం పథకం ఎట్లా ఉపయోగపడిందో అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా చాలా ఉపయోగపడింది. దానివల్లనే రాజశేఖర రెడ్డి 2వ టర్మ్ కూడా గెలవగలిగాడు. అటువంటి ఇంపార్టెంట్ స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి తన యొక్క అవినీతి వలన చేయలేకపోయాడు. అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ తన యొక్క లబ్ధిదారులకు లాభం చేకూర్చుకుంటూ అసలు ముఖ్యమైన ప్రజల్ని విస్మరించాడు. దానికి కారణమే ఈ యొక్క ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేకపోవడం. కడితే పాపం ప్రజలు చాలా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే చాలామందికి నమ్మకం, ఇప్పుడు నమ్మి రాజశేఖర రెడ్డిని నమ్మి రాజశేఖర బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించారంటే కారణం ఆ నమ్మకం ఉమ్మైపోయింది. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసే ఉంటాం, మనం ఎన్నికల్లో క్లాస్ వార్ మాస్ వార్ అని వచ్చారు. దాంట్లో ఏంటంటే మరి క్లాస్ వార్ అన్నప్పుడు మా పిల్లలు మాస్ వార్ అన్నప్పుడు మరి పేద ప్రజలు కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా ఆరోగ్యశ్రీ అనేది. మరి అది నిలిచిపోతే ప్రజలు ఏమైపోతారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని అడుగుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత కడు దయనీయంగా ఉంటుంది. ఈ పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది వాస్తవం అండి. ఆరోగ్యశ్రీ అనే పథకం అనేది ఆగడం అనేది చాలా తప్పది. అది యొక్క జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన, అవినీతి పాలనకి అది ఒక తార్కాణం. ఇప్పుడు అబద్ధం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజెంట్గా ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉంది కనుక చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చూసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంది. అతను కూడా ఏమాత్రం కూడా ప్రజల కోసం పనిచేయకుండా తన సొంత కార్యకలాపాల కోసం ఎక్కడో భూములు కొన్నాడని ఈ మధ్య మనం వింటున్నాము. దాని మీద శ్రద్ధ పెడుతున్నాడు. కానీ ఆ జవహర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎలా తేవాలి, ఎలా తెచ్చివ్వాలి అని ఏమాత్రం ఆలోచన చేయకుండా అతను పరిపాలిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను కూడా పేపర్ చదివాను, 2 నెలల్లో 21,000 కోట్లు అప్పు చేశారటండి. మరి 21,000 కోట్లు అప్పు చేసి ఆరోగ్యశ్రీకి 2,000 కోట్లు కట్టలేదంటే పేద ప్రజల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో తెలుస్తుందని మిమ్మల్ని ఈ పరంగా ఈ విషయం మీద తెలియజేస్తున్నానండి. అంటే ఇప్పుడు చాలా కోకొల్లలుగా సర్వే సంస్థలు అయితే పుట్టుకొస్తున్నాయి కదా సార్. అంటే కొన్ని సర్వే సంస్థలేమో ఈ రకంగా ఫలితాలు ఉండబోతాయని కొంతమంది ఇలా చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో అధికార పార్టీ గతంలో కన్నా ఎక్కువ సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఏంటి అంటే ఈ సర్వే సంస్థలు వెలువరించిన ఫలితాలని ప్రామాణికం చేసుకోవాలా, రియాలిటీ ఏంటనేది 4వ తారీఖే బయటపడుతుందా? 4 దాకా అక్కర్లేదండి, 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ సర్వేస్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫేక్ ప్రతి ఒక్కడు ఒక యూట్యూబ్ పెట్టేసి నేనే చేసేసి వాళ్ళతో, అప్పుడు మీకు తెలియదు ఏముంది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఉన్నాయి, అట్లాగే డబ్బులు అందరూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తారు. అయితే 100 ఛానల్స్ పెట్టించి వాళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చేసి వాళ్ళతో జరిపిస్తారు. మేము చేయించాం ఎంక్వైరీ
ఈ సర్వే చేయించా మాకు ఇన్ని సీట్లు వస్తే చెప్తారు. ఉమ్, కానీ వాస్తవంగా రియాలిటీ ఏంటంటే మనం చూస్తే ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చింది. ఉమ్, మీకు ఎందుకు చెప్తున్నా అంటే విపరీత మార్పు అంటే ఉమ్, ఎన్నికల రోజున మార్నింగ్ 6కే రైళ్ళు బార్లు తీయంటే 7ంటికి మొదలుపెట్టే ఎన్నికల ప్రక్రియకి ఉమ్, గంట ముందుగా ప్రజలు ఓట్ల కోసం బారులు బార్లు తీరారు. తీరారంటే ఉమ్, అందులో ముద్దుసలి, ఉమ్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అనారోగ్యం హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసి లైన్లు నుంచున్నారంటే ఆ కసి, ద్వేషం, ఈ 5 సంవత్సరాలు మనం బాధపడ్డాము, ఈ దుర్మార్గుడిని పారదొరాలి, ఆ కసితోటి వచ్చి ఓటేశారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ పెద్దవాళ్ళకి. నిజంగా నేను ఆశ్చర్యపోయా. నేను 7ంటికి వెళ్తే నేనే ఫస్ట్ ఓటు అనుకున్నా. నా ముందు 100 మంది ఉన్నారు. మీరే కన్ను తిన్నారా? నేను అసలు స్టన్ అయిపోయి ఎప్పుడు, ఎందుకంటే నేను దగ్గర 10 ఎన్నికలు చూసా. ఉమ్, నా వయసులకి 10 ఎన్నికలు చూసా. ఎప్పుడు ఇంతమంది జనం చూడలేదు ఎప్పుడు నేను. ఏంటి ఆ జనం అంటే, ఆ బారు తీరడం అంటే ఫెంటాస్టిక్. ఆ కసి నాకు వాళ్ళ మాటలు కూడా వినిపించింది నాకు. ఓకే. మీకు పలానా చోట నుంచి వచ్చాము, మేము పలానా చోట వచ్చామండి, ఈ ఓటు వేయడం కోసం వచ్చాం, ఈ దుర్మార్గుడు పోవాలండి, అభివృద్ధి లేదండి, ఉమ్, పిల్లలు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్తుందండి, ఈ యొక్క నిర్మాణ రంగం ఆగిపోయిందండి, ఏ పని చేయాలన్నా బిజినెస్ కూడా లేకుండా పోయిందని రకరకాలుగా కామెంట్ చేస్తుంటే ఇంత ప్రజలు ఇంత కసిగా ఉన్నారా, ఇంతకాలం ఎందుకు రాలేదండి అంటే భయపడ్డామండి. ఇప్పుడు భయం పోయింది మాకు. ఉమ్. ఓడిపోతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అందుకే మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, ధైర్యంగా వచ్చి ఓటేస్తున్నాం అన్నారు. అంటే చెప్పండి సార్, గత 5 ఏళ్లలో టీడీపీ 5 ఏళ్లలో అప్పుడు ప్రభుత్వం అభివృద్ధి మీద కేంద్రీకృతమైంది. ఈ గడిచిన 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఓన్లీ సంక్షేమం మీద కేంద్రీకృతమైంది. జూన్ 1వ తారీఖు కానివ్వండి, 4వ తారీఖు కానివ్వండి, అభివృద్ధి గెలవబోతుందా, సంక్షేమం గెలవబోతుందా? నేనైతే అభివృద్ధే గెలవబోతున్నాను. ఎందుకంటే సంక్షేమం అనేది చాలా, అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది చాలా తప్పండి అది. ఉమ్, మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, పేద ప్రజలే జగన్మోహన్ వ్యతిరేకంగా ఉన్నారు ఓటేయడానికి. ఓటేశారు. ఎందుకు చెప్తున్నా అంటే సంక్షేమం తీసుకున్న వాళ్ళు కూడా ఎగ్నెస్ట్గా ఓటేశారంటే అభివృద్ధి కూడా సంక్షేమంతో కలిసి ఉంటేనే ఒక సఖ్యత ఉంటుందండి. ఉమ్, అంతేగాని సంక్షేమం ఇచ్చేసాను, మీ అకౌంట్ డబ్బులు వేస్తున్నాను అని అంటే సరిపోదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రైతు అతను ఏమన్నా అంటే మాకు వస్తున్నాయండి, జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు, 1,00,000 రూపాయలు దాకా మాకు వస్తున్నాయి, ఆదాయం వస్తున్నాయి, కానీ ఆ 1,50,000 ఖర్చు అవుతున్నాయండి మాకు. ఎదురు పెట్టుబడి మరి డబ్బులు 1,00,000 ఇస్తున్నాడు, మేము 1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 50,000 అప్పు చూడాల్సి వస్తుంది. మేము ఎందుకు కారణం అంటే కరెంటు బిల్లు పెంచేశారండి, సరుకుల ధరలు పెరిగిపోయినాయి, ఏది పెట్టినా పెరిగిపోయినాయి, బస్సుల ధరలు పెరిగిపోయినాయి, బయటికి వెళ్ళి ఆటో ధరలు పెరిగిపోయినాయి. ఏదైనా మాకు మందు తాగే వాళ్ళకి మాకు అప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు అయిపోయిందండి. మేము అప్పుడు 300 రూపాయలు సంపాదించుకున్న 60 రూపాయలు, 100 రూపాయలు మేము తీసుకుని 200 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాళ్ళం, వాళ్ళ ఖర్చు సరిపోయేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మాకు 600 వస్తున్నా కూడా 400 ఖర్చు అయిపోతుందండి, 200 ఇస్తే ఇంట్లో జరగట్లేదండి ఆ పరిస్థితి. పూర్వం అయితే చంద్రబాబు నాయుడు సంక్షేమం ఇవ్వకపోయినా కూడా మాకు వచ్చే డబ్బులతో మేము చిట్టీలు వేసుకునే వాళ్ళం. ఎవరిని అడిగినా 1,00,000 రూపాయలు అంటే 50,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉండట్లేదు, సంక్షేమాలు మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్నీ ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి ఆశ్చర్యపోయాను నేను. అంటే నేను ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆధారపడ్డాడో ఆ ప్రజలు ఈ తీరుగా మాట్లాడుతున్నారంటే అది ఆ సంక్షేమంతో వాళ్ళు బాగుపడలేదని వాళ్ళు చెప్పేది అర్థమైంది కదా. కనుక సంక్షేమం ఎప్పుడు కూడా ఉండాలండి, సంక్షేమం ఉండాలి, ఖచ్చితంగా అవసరం, సంక్షేమం అవసరం. కానీ అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు, తృప్తిగా ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 21కి 21 గెలవబోతున్నామని చెప్పేసి కొంత కాన్ఫిడెన్స్గా అయితే జనసేన పార్టీ ఉంది. అవును, అదే అంతే కాన్ఫిడెన్స్ అంటే 21 కాకుండా 175కి 175 కొట్టబోతున్నామని చెప్పేసి ఒక పక్క అధికార పార్టీ వైఎస్సీపీ కూడా అంతే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది. అవును, అంటే కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఉంటుంది. ఈ 21 కొట్టబోతున్నామా లేకపోతే 175 కొట్టబోతున్నామా అంటే మీరేమంటారు? 175 కొట్టడం అనేది అది సాధ్యం కాదండి. అది 21 కొట్టడం అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే 21 కొట్టడం అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కావాలని
అతను ఏదో తన శక్తికి మించి తీసుకోవాలని కాదు, తను ఎన్ని సీట్లు తీసుకున్నా ఆ సీట్లు గెలవాలనే ఉద్దేశంతో అతను తన యొక్క శక్తి సామర్థ్యం వరకు గెలిచే క్యాండిడేట్లను చూసుకోవడం కానీ గెలుస్తాను ధీమాతో 21 మందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా 24 అనుకున్నాడు, కానీ 3 సీట్లు బీజేపీకి ఇవ్వడం వల్ల 21 సీట్లు తృప్తిపడ్డాడు. కానీ 21 సీట్లు కూడా మంచి క్యాండిడేట్ నిర్ణయం తీసుకున్నాడు. 21 సీట్లు కూడా తను తిరిగాడు. ఈ యొక్క కూటమి వలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, మన బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, జనసేన పార్టీ అందరూ కలిసి కట్టుగా ప్రయాణించి గట్టిగా ప్రచారం చేసుకొని మేమంతా కలిసే ఉన్నాము అని ప్రజల్లోకి తీసుకెళ్ళగ కనుక ఖచ్చితంగా నేను కూడా 17-18 గెలుస్తారని చెప్పాను. నేను మామూలుగా నేను అనుకున్నాను, అదే చెప్పాను నేను నా మీనాక్షి ఫేస్బుక్లో. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎన్నికల రోజు పరిస్థితి చూస్తే ఈ కసి మీద ఉన్న ప్రజలను బట్టి చూస్తుంటే 21-27 గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే 21-27 గెలుస్తారు. బట్ జగన్మోహన్ 175 కాదు కదా, 17 గెలుస్తాడా లేకపోతే 34 గెలుస్తాడా, అంతకుమించి రావు. 17 నుంచి 34 అంతే, అంతకుమించి మధ్యతో రావండి. వచ్చే అవకాశం కూడా లేదు. నేను ముందు అనుకున్నాను, కానీ ఎప్పుడైతే రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మీటింగ్ పెట్టారో రాజంపేట రైల్వే కోడూరులో, ఆ జన స్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కూడా సాధ్యం ఉంది. ఫస్ట్లో నేను ఊహించలేదు. ఫస్ట్లో ఒక 25 దాకా వైసీపీకి వస్తాయి, 25 కూటమికి వస్తాం కనుక. కానీ ఆ మీటింగుల తర్వాత తిరుపతిలో మీటింగ్ కానీ ఇట్లా జరిగిన తర్వాత నాకు సభలు చూసిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తుంది, స్టన్నింగ్ రియాక్షన్ కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఈ యొక్క కూటమి కోసం ప్రజల్లో ఆ జనాలు చూస్తే అనిపిస్తుందని చెప్పి స్పష్టం అవుతుంది. ప్లస్ మీరు చూస్తున్నారు ఎన్నికలైన దాడులు జరిగి చూసారా, అయ్యే నిదర్శనం. వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పడం కోసం నిదర్శనం అది. కుళ్ళుతోటి, కుచ్చితనంతో, ఆవేశంతో నన్ను ఓడిస్తారని, మాకు ఓట్లు వేయరా అని ఒక అభద్రతా భావంతో దాడులు చేయడం, అక్కడే వాళ్ళ లేఖితనం బయటపడుతుంది. అది ఓడిపోతున్నారని చెప్పడం సందేహం, అది ఒక సందేశం ఇచ్చేట లెక్క మనకి, సంకేతం ఇచ్చేట లెక్క మనకి. అది అంటే ఇంకో పక్క చూసుకుంటే కొన్ని జగన్కి మొన్నటిదాకా భజన చేసిన కొన్ని మీడియా సంస్థలు కూడా ఇంత అవసరమా మీకు అన్నట్టుగా కూడా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మీరు కూడా చూసే ఉంటారు. నేను చూసాను, కొంత ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు, గమనించాను. మీకు అందులో ఏంటి అనూహ్యమైన మార్పు? ఏ అనూహ్య మార్పే లేదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటగాగారు, వాడు తెడ్డమన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, ఓడిపోతున్నారు. నిజం చెప్పలేదు అనుకోండి, వాడి ఛానల్ ఎవరు చూడరు. ఇక ఇప్పుడు జర్నలిస్ట్ సాయి ఉన్నాడు, ఇంతకాలం అసలు ఫస్ట్లో అతను పవన్ కళ్యాణ్ పొగుడుతూ వచ్చాడు, బాగా జనసేన కార్యకర్త అంతా సబ్స్క్రైబ్ చేసి బాగా పెంచుకున్నాడు. అడ్డం తిరిగి జగన్ సపోర్ట్ చేసి వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ ఉన్నాడు, ఎవరు చూస్తాడు ఛానల్ని? మళ్ళీ చూడాలంటే అసలు మా స్వరం మార్చాడు. జగన్మోహనుడు దుర్మార్గుడు, దుష్టుడు అని మాట్లాడుతున్నాడు. నేను ఆశ్చర్యపోతున్నా అసలుకి. మొన్నటి దాకానేమో కొబ్బరికాయలు కొట్టాలి దేవుడు వెంకటేశ్వర అన్నాడు, ఇప్పుడేమో దుర్మార్గుడు మా స్థాయికి వచ్చాడంటే అంత మరి అదే మరి ఏమంటారు సరే పెద్దలు, ఈ ఎండక గొడుగు పడతారని ఈ దుర్మార్గులు కూడా అట్లాగే. ది GateAndhra.com వాడు కూడా జగన్మోహన్ రెడ్డి ముద్దు, ఎమ్మెల్యేలు వద్దు అని చెప్పి ఒక ఆర్టికల్ వీడియో చేశాడు, ఒక 5 minutes వీడియో. అందులో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉంది కానీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటు వేయలేదని ఒక అతను చెప్పాడు. కానీ మా కుటుంబం మాత్రం ఎమ్మెల్యే గారికి వ్యతిరేకం ఉంది అని కూటమి ఓటేశారు. అంటే ఒకడు వేటేలో ఒక 5-6 ఓట్లు కూటమి పడినాయి. చూడండి, అతను ఇంట్లో పెద్దవాడు, అతను ఓటేయలేదు పార్టీకి, ఎటు ఓటేయలేదు, పక్కన కూర్చున్నాడు. కానీ కుటుంబం అంతా కలిసి కూటమికి ఓటేసింది. దాని అర్థం ఏంటి? కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? వీళ్ళందరూ ఓట్లు నాకు పడతాయి, సంక్షేమం ఇచ్చా కదా పడతా అనుకున్నప్పుడు సంక్షేమం ఇచ్చిన కొంతమంది ఓటేయలేదు, కొంతమంది కూటమికి వేశారు. ఇంకా నువ్వు ఎక్కడికి గెలుస్తావు అసలుకి అని అది GateAndhra.com చక్కగా వివరించుకో. కారణం ఏంటి? అవినీతి. ప్రభుత్వం ఏమో ఇసుక మీద, మద్యం మీద ప్రభుత్వం పంచుకుంటుంది, ఎమ్మెల్యేకి డబ్బులు ఏం రావట్లేదు. అందుకని వాళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఇంటి నమూనా కావాలి, ఇంటి ప్లాన్ కావాలనుకోండి, ఇంటి ప్లాన్ డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాం మనం. మీరు అట్లా కాదు, మున్సిపల్ ఆఫీస్కి ముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమన్నారు. ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలి. ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేకి ట్యాక్స్ కడితే ఎమ్మెల్యేకి వాడికి 10,000, 20,000, 30,000 ఇంటి బట్టి 100 గజాలు ఇల్లు, అది 50 గజాలు ఇల్లు, 150, 200 గజాలు
ఇంటిని బట్టి రేటు పెట్టుకున్నాడు ఆయన. ఆ రేటు ప్రకారం 1,00,000 2,00,000 ఆడ తగలడితే ఎమ్మెల్యేకి తగలబెడితే వాడు ఓకే అని ఇస్తే ఆ కాగితం పట్టుకుని మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ తీసుకుని అప్రూవల్ అయితే ప్లాన్ తీసుకుని వీడికి డబ్బులు కట్టి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలి. ప్రతిదీ మీకు ఏ పని చేయాలన్నా, ఒక ఇడ్లీ షాప్ పెట్టాలన్నా, ఒక నూడిల్ షాప్ పెట్టాలన్నా, ప్రతిదానికి ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి. ఆయన అనుమతి ఇవ్వాలి. ఆయన అనుమతి ఇస్తేనే. అంటే అంత దిగజారిపోయారు. ఏంటంటే వాళ్ళకి ఏం డబ్బులు లేవు, ఏం రావట్లేదు. ప్రతిదీ ఇప్పుడు ఇంతకుముందు అంటే మద్యం షాపులు పాడుగా ఎమ్మెల్యేలే ఏమంటారు బినామీల పేరు మీద పెట్టుకుని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేకుండా మొత్తం ప్రభుత్వం చేస్తుంది కదా. ఇప్పుడు వైన్ షాపులు లేవు, ఇప్పుడు ఏ బిజినెస్ డబ్బులు అందుకని ఇక ప్రజలమే పడ్డారు. మరి ప్రజలు పడి ప్రజలు వ్యతిరేకత వస్తుంది కదా. ఆ వ్యతిరేకత ఉందని వాడు GateOn.com వాడు చెప్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ ముద్దట చూడండి. వాడు జగన్మోహన్ రెడ్డి గట్టిగా నో అంటలేదు. వాడు జగన్మోహన్ రెడ్డి ఉట్టి కదవా వాడి వలన ఈ దరిద్రం వచ్చింది రాష్ట్రంగా చెప్పకుండా ఎమ్మెల్యే మీద వేస్తున్నాడు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు 70-80 మంది మార్చాడో, వీరు గెలవరని నియోజకవర్గం మార్చాడో, అది నా తప్పు అనుకోండి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే వీడు కూడా GateOn.com కూడా మొదటి భార్య మంచిదే కానీ రెండో భార్య అంటే చెడ్డదన్న రీతిగా వీడు కూడా అదే జగన్మోహన్ రెడ్డి ముద్దు. అంటే వాళ్ళు తప్పాలు ఒప్పుకోడు, ఇప్పటికీ ఒప్పుకోడు, కానీ ఓడిపోతున్నట్టు సంకేతం ఇస్తున్నాడు. అది మాత్రం మనం గ్రహించాల్సింది. మన ఛానల్ కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ చెప్పబట్టి దానికి బలంగా ఉంది. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి 17-34 మధ్య సీట్ల మధ్య తప్పితే అంతకుమించి వచ్చే పరిస్థితి లేనే లేదు. అంటే గడిచిన మే 13 వరకు మే 13కి ముందు జరిగిన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ పొలిటీషియన్ బాగా వర్కౌట్ చేశాడు, ఇతను బాగా పబ్లిక్లోకి వెళ్ళగలిగాడు, చెప్పాల్సిన అంశాలు బాగా చెప్పగలిగారు అంటే మీరు ఎవరిని చూస్ చేస్తారు సార్? ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారే అండి. ఎందుకంటే ఆయన మార్చి 2022లో మార్చి 14, 2022లో ఇప్పడం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రతిపక్ష ఓటు చీలనమనని ఒక పెద్ద మాట అన్నది. అది సామాన్య మాట కాదు. అంత పెద్ద మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాటకి కట్టుబడి నిలబడ్డాడు ఆయన. ఆ రోజు నుంచి ఆ ప్రతిపక్ష ఓటు ఎలా చీలనవ్వకూడదని ఆయన ప్లాన్ చేసుకుంటూ వ్యూహం చేసుకుంటూ వచ్చాడు. ఆ వ్యూహంలో బీజేపీ ఆల్రెడీ ఆయన కలిసి ఉన్నా, ఎన్డీఏ కలిసి ఉందని, ఇద్దరు కలిసి ఉన్నా. కానీ తెలుగుదేశం పార్టీకి కలుపుకోవాలి. తెలుగుదేశం కలుపుకోవడం పని వెళ్ళకూడదు. తెలుగుదేశం పార్టీకి వెళ్తే వెళ్ళకుండానే వైసీపీ వాళ్ళు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీరు జగన్మోహన్ దత్తపుత్రుడు వాళ్ళు రకరకాల మాట్లాడారులేండి. ఇప్పుడు అన్నీ మనకు వద్దు, కానీ మాట్లాడి దారుణంగా మాట్లాడారు. కానీ అందుకని పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి ఒక తెలుగుదేశం పార్టీకి ఒక స్తబ్దత లేకుండా పాపం చాలా సైలెంట్ అయిపోయారు. ఏ నాయకుడు నేను చెప్తానంటే తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి లోకేష్ వరకు ఏ నాయకుడు కూడా ముందుకు రాలేకపోయారు. ధైర్యంగా జైలుకి వచ్చి పరామర్శించలేకపోయారు. అంత ధైర్యం లేకుండా నీరుగా వచ్చేసారు. ఇది ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మండల పరిషత్ ఎన్నికలు అప్పుడు కూడా ఇలాగే వాళ్ళు దౌర్జన్యం చేసి, వైసీపీ పార్టీ దౌర్జన్యం చేసి, పోలీసుల ద్వారా, రెవెన్యూ శాఖ ద్వారా దౌర్జన్యం చేసి నామినేషన్ చేసిన ఇంటికి వెళ్ళి నామినేషన్ వేయకుండా చేసి నామినేషన్ ఇతర బలవంతంగా చేయించారు. అది గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి జైల్లో ఉండే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి వెళ్ళి ఆయన మాట్లాడి లోపలికి వెళ్ళి ఆ పరిస్థితి చూసి ఏంటి పెద్ద అయినా ఉండదు మనసు. నాకు చంద్రబాబు నాయుడికి రాజకీయంగా వ్యతిరేకత ఉండొచ్చు, మేము విడిగా ఆయన పోరాటం చేశారు. కానీ అంత పెద్ద అతను మనం విలువాసిన వ్యక్తి అలా పెట్టడం తప్పు. ఏదో విషయం ఉంటే విషయం లేకుండా పెట్టాడని చెప్పి బయటికి రాగానే ఎవరితో మాట్లాడకుండా నేను తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వెళ్తున్నాను. కానీ వైసీపీ పార్టీకి గుండె పడిపోయి వాళ్ళ గుండెల్లో ఆగిపోయినంత పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. పడిపోయి గులకరాయి కాదు, షాక్ అయిపోయారు. గుదిబండ ఏంటి ఇట్లా పట్టి ఇలాగని చేశాడంటే పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ద్వారా. తెలుగుదేశం పార్టీ కలకొండ చేయండి అని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించేశాడు. అది ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి ఒక మంచి వార్త అంటే చాలామంది తెలుగుదేశం నాయకులు లేదండి పొత్తు కోసం, కానీ రూట్లో ఉన్న ప్రజల్లో ఉంది భావం. కలవాలి, ఈ యొక్క రాక్షసు పోవాలంటే కలిస్తే కానీ పోలేము, ఓడించలేము అనే ఒక ధైర్యం పవన్ కళ్యాణ్ అంటేనే యువత అండి. ప్రజల్లో ధైర్యం అంటే అదే ఆ యువతేనండి. అది పవన్ కళ్యాణ్ శక్తి అంటే ఆ యువతే. ఆ యువత కావాలంటే ఖచ్చితంగా కలవాలి, కలిసి మనం ముందుకెళ్తేనే
విజయం సాధిస్తాను వాళ్ళు అనుకున్నది ఎప్పుడైనా అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన నాయకులు, కార్యకర్తలు బాగా కలిసిపోయారు. ఆ కలయికి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేసి వాళ్ళు దానికోసం ఒక కమిటీలు వేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు వేసుకొని కలిసి ప్రయాణం చేయాలి. ఎవరికి సీట్ వచ్చినా మనం కలిసి పోటీ కలిసి మనం గెలిపించాలని ఒక రూట్ లెవెల్, గ్రామాల లెవెల్కి ప్రతిదానికి కూడా వెళ్ళి ప్రతిదీ ఖచ్చితంగా చేసి చేసి పెంపొందించుకోవాలని ప్రయత్నం చేశారన్నది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రుల మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అందులో బాగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరు, అసలు వరస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరు? సహజంగా చెప్పాలంటే అందరూ కూడా మంచి వ్యక్తులే అండి. కాకపోతే ఏంటంటే రాజు దుర్మార్గుడు కనుక వీళ్ళు దుర్మార్గంగా తయారైపోయారు. ఎందుకంటే రాజు బతకనాడు వీళ్ళని. నువ్వు తిట్టాలి, తిట్టకపోతే నీకు మంత్రి పదవి ఉండదు, పార్టీని భద్రం చేస్తాడు. దానికోసం ఇంత ఖర్చు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొచ్చి నేను పదవి లేకపోతే నా పరిస్థితి ఏంటారా, పైన బయట కుక్కలు కూడా నన్ను చూడమని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోయి వాడు ఏం చేయండి తందన తిట్టడం ఇంకేదైనా అసలు ఎందుకు దారుణం ఉండదు. అసెంబ్లీని ఒక వ్యభిచార పంపలా చేశారు. నిజంగా అంత దరిద్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఏం మాట్లాడేవి ఎమ్మెల్యే మంత్రులు. ఆఖరి పనికిమాలిన ముఖ్యమంత్రి అనకూడదు కానీ నవ్వుతాడండి, సిగ్గుండి ఉందా అసలు ఏమన్నా అటువంటి మాట్లాడే అసెంబ్లీలో. అదే పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడారు కొనతాల రామకృష్ణ కావచ్చు, మండల బుద్ధప్రసాద్ కావచ్చు, ఇటువంటి మంచి మంచి వ్యక్తులు వస్తున్నారు. నేను అసెంబ్లీలో చాలా బాధ్యతగా ఏ పాయింట్ వచ్చినా డిస్కస్ చేస్తాము, డిస్కస్ చేసి మేము ప్రజలకి చేరవేస్తాము, ఎలాగ సాధ్యం అవుతుంది, ఎలాగ సాధించాలి చేస్తాం. అలా ముఖ్యంగా మన కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అండి, ఉద్యోగస్తులు సిపిఎస్, దాన్ని అసెంబ్లీలో డిస్కస్ చేసి అన్ని పార్టీలు డిస్కస్ చేసి అన్ని రాజకీయ నిపుణులతో అసెంబ్లీలో డిస్కస్ చేసి వ్యవహార శైలి చక్కగా నడిపించి దానికి ఒక సరైన సొల్యూషన్ తీసుకొస్తా ఉన్నాడు. ఎప్పుడు అసలు సొల్యూషను డిస్కస్ చేస్తూ వస్తుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, హెల్దీ అట్మాస్ఫియర్ ఒకటి కాదు నాన్న, ఒక అదే అసెంబ్లీ అంటే దేవాలయం ఆ రీతిగా డిస్కస్ చేస్తే ఆటోమేటిక్ దేవాలయాల్లో అందరూ హుందాగా దాని మీద చర్చ జరిపినప్పుడే బయటకు మంచి వాల్యూస్ బయటకు వస్తాయి. అంటే ఈ గడిచిన 5 ఏళ్లలో మాత్రం అసెంబ్లీ అనేది అది అసెంబ్లీ అనకూడదు అండి, చాలా తప్పు. అసెంబ్లీ అంటే ఇప్పుడు నేను 10 చెప్పా కదా మీకు, నేను 10 ఎలక్షన్ చూసా. నేను ఎప్పుడు ఇటువంటి చెత్త అసెంబ్లీ చూడదు అసలు. నేను అసెంబ్లీ అంటారు దాన్ని అండి, చెప్పా కదా, ఒక వ్యభిచార కొంపలాగా ఉందంతే. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడొచ్చు అంటారు సార్ జూన్ 9 అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పేసి పోస్టర్స్ కూడా లేదు, అవన్నీ ఉట్టి మాటలండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి అనేది రేపొద్దున ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఎట్లాగ ఎన్నికల ముందు ఎలాగ ఎమ్మెల్యే సీట్ ఎన్ని పంచుకున్నారు, అందరూ కలిసికట్టుగా ఎలాగ ఎన్నికలు ఫేస్ చేశారో రేపొద్దున అది కూడా అనుకుంటారు. అక్కడ వస్తే అవుట్కమ్ వస్తుండదు ఆ రోజు. అంతేగాని మనం అందరూ అంటున్నారు చంద్రబాబు అభివృద్ధి సీనియర్ నేత, అటువంటి వ్యక్తికి ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు. ఆయన ఒక్కడే కాదు కదండి, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అవగాహన ఉంది. ఆయన కూడా ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు రాజకీయాలకి, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. కానీ ఖచ్చితంగా ఏదైనా పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయాడు. ఈ ఎన్నికల్లో అతను ఒక ఆదర్శంగా నిలిచాడండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే పార్టీయే ఉండదు అని చెప్పేసి కొంతమంది నుంచి వస్తున్న మాట లేదు, ఉంటుంది అని నేనైతే వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీ కాబట్టి రన్ చేస్తారు అనేది నా అభిప్రాయం. ఒక్కటేంటంటే పార్టీలు అనేది క్లోజ్ అయిపోద్ది, ఇందులో ఉన్న నాయకులు అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అనేది ఒక వాదన. అంటే మనం అట్లా అనుకోవడానికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, సేమ్ 2019లో ఓడిపోయాడు కదా, 2 చోట్ల ఓడిపోయాడు కదా. అంటే అప్పుడు పేపర్లో వచ్చేసినాయి, టూలెట్ బోర్డులు పెట్టారు, పార్టీని మూసేస్తారని పవన్ కళ్యాణ్ గురించి రాశారండి. ఎత్తేసి అయిపోయింది. మంగళగిరిలో పెట్టాడు, అక్కడ పెట్టాడు, ఆ ఊర్లో ఈ ఊర్లో పెట్టి టూలెట్ బోర్డులు పెట్టారు, జనసేన పార్టీ మూసేస్తున్నారని చెప్పి పెట్టారు. అవి ఎక్కడ ఎట్లా పెట్టేవాళ్ళు పెడుతుంటారండి. కానీ ఒక్కటి, పవన్ కళ్యాణ్ గారు ఒక బలీయమైన శక్తిగా
ప్రజలకు సేవ చేయాలని ఒక ఆశయంతో వచ్చాడండి. చిరంజీవి గారు ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలు ఫేస్ చేసి 18 సీట్లు గెలిచి 70 లక్షల ఓట్లు సంపాదించి ఆయన సంవత్సరాలు కూడా కాలేదండి. అది చాలా తప్పు. అది అటువంటి పార్టీ పెట్టకూడదు. కాస్త నడిపితే ఆయన 2014 ముఖ్యమంత్రి అయ్యేవాడండి. అంత అవకాశం ఉంది ఆయనకి నిలబడి ఉంటే. తొందరపడి ఆయన చెప్పేది ఏంటి, నా దగ్గర ఉన్న ఎమ్మెల్యే అందరూ వెళ్ళిపోతా అంటున్నారు. మీకు తెలియదు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ తెలియదు చేస్తుంటే లాగేస్తుంటారు. అదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 ఎన్నికల్లో ఎమ్మెల్యేని నాకు కొనేసాడు, సొంతలో బస్సులు కొన్నాడని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అందుకే వీడు కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీసేసుకున్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే ఈయనేం చెప్పాడు, నీలాగా చేయను, నేను వాళ్ళతో రాజీనామా చేయించిన పార్టీ గెలిపిస్తాను అన్నాడు. కానీ ఈయన కూడా మాట కట్టుబడలే జగన్మోహన్ రెడ్డి కూడా. రాజోలు కానీ గన్నవరం కానీ చూసుకుంటాం. ఈ గన్నవరం కాదు, నీకు ఈ గుంటూరులో ఉంది, మొత్తం 5-6 ఉంది ఎమ్మెల్యేలని తీసుకున్నాడు కానీ ఎవరు రాజీనామా చేయించలేదు. తిరిగి ఎన్నికలు మొత్తానికి ఉన్నారండి, 7-8 మంది ఉన్నారు. ఉన్నారు ఉండి కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తా అన్నాడు ఆయన అనే మాట జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేంజ్ చేసి తర్వాత తీసుకుంటా పార్టీలు తీసుకుంటాను. ఏం చేయలేదండి. మాట అంటారు, రాజకీయ కట్టుబడి వ్యక్తులు కాదు వీళ్ళెవరూ. ఒక పవన్ కళ్యాణ్ గారే ఆ మాట కట్టుబడి వ్యక్తి అండి. ఆ కట్టుబడి ప్రకారం పార్టీ నిలబెట్టుకున్నాడు, పార్టీని నడిపాడు. వీళ్ళందరూ మూయలేదు, పార్టీ నడిపాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఓడిపోతాడండి. పార్టీ ఉంటుందా అంటే ఆ యొక్క నాయకులు బట్టి ఆధారపడి ఉంటుందండి. చాలామంది వరకు వాళ్ళు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు టచ్లో ఉన్నారు. కొంతమంది వైసీపీ చేరతారు కంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరిని తీసుకోండి. ఒక మంచి వ్యక్తులు ఎవరంటే వాళ్ళని తీసుకుంటాడు. అట్లాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చేరారు, ముందు చేరారు, ఇప్పుడు కూడా చేరతారు. జనసేపట్లో కూడా చేరారు. మనకి మన బాలశౌరి గారు కావచ్చు, వంశీ కృష్ణ యాదవ్ కొంతమంది చేరి తీసుకున్నారు. అట్లా పదవులు ఇచ్చారు, అట్లా వాళ్ళు కూడా వస్తారు. కానీ పార్టీ నడపడం అంటే అతను జగన్మోహన్ రెడ్డి బెయిల్ పోయి రద్దు అయిపోయి జైలుకి వెళ్తే ఆ కేసులు ఉన్నాయండి. ఆ కేసులు 39 కేసులు ఉన్నాయండి. అవి ఒక పట్టం వదలవు. మరి ఆ పార్టీని ఆయన కాకుండా ఎవరు నడిపి ఉంటే పార్టీ ఉంటుందండి, లేకపోతే పార్టీ ఉండదండి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలం పుంజుకుంటుంది. ఫైనల్గా ఏం చెప్దలుచుకున్నారు సార్ ఆడియన్స్కి? చాలా సంతోషం ప్రజలందరూ, తెలుగు ప్రజలందరికీ. ఎందుకంటే మనం పూర్వం రోజులు ఒక దీపావళి పండుగ ఎలా చేసుకుంటామో ఆ రీతిగా రేపు జూన్ 4వ తారీఖు మనం అందరం పండుగ చేసుకోబోతున్నాం. ఒక రాక్షస పరిపాలన అంతమైపోయింది. ఒక దుర్మార్గ పరిపాలన, నోరు ఎత్తి మాట్లాడిన పరిస్థితిలో ఉన్న ప్రజలు సంతోషంగా ధైర్యంగా వచ్చి ఓటేశారంటే అదే నిదర్శనం అండి. మీరు చెప్తే నమ్మరు, దగ్గర 34 లక్షల మంది బయట ఊళ్ళ నుంచి వచ్చి ఓటేశారంటే, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇతర దేశాల నుంచి వచ్చి ఓటేశారంటే లక్షలు ఖర్చు పెట్టుకుని. నిజంగా అది డబ్బులు ఈ రోజున ఎవరో డబ్బులు అంతా ఫ్రీగా ఖర్చు పెట్టు ఎందుకోసం వచ్చారు? అది అంబేద్కర్ గారికి వస్తాను. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. హక్కు నిలబెట్టుకోవడానికి కూడా ఎంతమంది పూర్వం లేదండి. ఇది పూర్వం రోజుల్లో ఇది లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఒక కసి, ఎటువంటి పరిస్థితులు జగన్మోహన్ గెలవకూడదని ముద్దు ముసలి అందరూ వచ్చి ఇంతకాలం ఎల్లలో కూర్చున్న వ్యక్తులు కూడా ఎప్పుడు ఓటైనా కూడా వచ్చి ఓటేశారండి. అది కనుక మీరందరూ జూన్ 4వ తారీఖు పండుగ చేసుకుని, మీతో పాటు నేను కూడా పండుగ చేసుకున్నాం. చక్కగా అందరూ కేక్ కట్ చేసుకోండి, చక్కగా సంబరాలు జరుపుకోండి. ఇక మళ్ళీ జీవితంలో వ్యక్తి రాడు. ఇక ముందు మనకు మంచి పరిపాలన ఉంటుంది, అభివృద్ధితో పాటు సంక్షేమం ఉంటుందని మీకు అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.